ఆ మరణానుభవాన్ని ఇప్పుడే మనం పొందగలిగితే అది జీవితం. మరణాన్ని నువ్వు అనుభవిస్తే నువ్వు బతికిపోతావు. అది చాలా చమత్కారంగా ఉంటుంది. మరణాన్ని అనుభవిస్తే బతకటం ఏమిటి అని. మరణాన్ని అనుభవిస్తున్నావంటే దేంతో అనుభవిస్తున్నావు? ఏదైనా ఒకటి అనుభవించాలంటే దేనితో అని అడుగుతున్నాను నేను. జ్ఞానంతో. జ్ఞానం లేకపోతే అనుభవం లేదండి. జ్ఞానం అనుభవం రెండో ఒకటేనండి. ఒక్కటే మాట. అంచేత పరమాత్మను కూడా అనుభవించాలంటే మనం జ్ఞానంతోనే అనుభవించాలి. పరమాత్మ ఏమిటి? పరమాత్మ అఖండమైన జ్ఞానం. దాన్ని అనుభవించేదేది జ్ఞానం. ఏ జ్ఞానం ఏ జ్ఞానాన్ని అనుభవిస్తున్నది? ఖండమైన జ్ఞానం అఖండమైన జ్ఞానాన్ని వాటేసుకుంటున్నది. ఎప్పుడు గంగా నది ఆ బే ఆఫ్ బెంగాల్ను వాటేసుకున్నదో అప్పుడు ఈ గంగ బంగాళాఖాతం అయిపోయింది. బతికిందా చచ్చిందా? వ్యష్టిగా చచ్చిపోయింది, సమష్టిగా బతికిపోయింది. ఏమట? ఏం చస్తే ఆ గంగ? అది బతికే ఉన్నది. ఎక్కడ? అదిగో ఆ సముద్రంలో బతుకుతున్నది. అలాగే మనం ఖండజ్ఞానంగా చచ్చిపోయి అఖండ జ్ఞానంగా బతికిపోతాం. నరుడు నారాయణుడు అవడం అంటే అర్థం అది. అదే విష్ణు సాయుధ్యం.